అమావాస్య రోజు నాడు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత చక్కగా తలస్నానం చేసుకుని మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కొన్ని పూజా ద్రవ్యాలను ముందు రోజే మీరు ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో ప్రధానముగా మట్టి కుండ, చిన్న మట్టి కుండని మనం ఏర్పాటు చేసుకోవాలి. కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెంపాటి నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, వట్టి వేళ్ళు, ఒక నిమ్మకాయ, అలాగే నల్లటి దారం, పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ. ఈ పదార్థాలను ఉపయోగించి మనం ఈ అమావాస్య తిథి నాడు ఇవన్నీ కూడా కలిపి దిష్టి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి నరఘోష, నరపీడ అంతా కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా మీరు ఒక మట్టి పిడతను తీసుకుని దానిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేయాలి. రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత దానిపైనే కొంచెం నల్ల నువ్వులను వేయాలి. అలాగే కొద్దిపాటి తెల్ల ఆవాలను వేయాలి. ఇంకా అందులోనే వట్టి వేర్లను కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తరువాత వీటన్నిటిపైన కూడా గండ సింధూరాన్ని జల్లాలి. మనకి గండ సింధూరం పూజా ద్రవ్యముల షాప్లో దొరుకుతుంది. ఆ గండ సింధూరమును తీసుకుని వచ్చి ఈ పదార్థాల పైన ఆ కుండలోనే పడేటట్లుగా మొత్తము కూడా వేయాలి. వేసిన తర్వాత ఈ గండ సింధూరాన్ని తీసుకుని ఆ నిమ్మకాయకు ఒక చిన్న బొట్టు పెట్టాలి. పెట్టి ఈ నిమ్మకాయను కూడా ఆ యొక్క మట్టి కుండలోనే వేయాలి. వేసిన తరువాత పీచు తీయనటువంటి ఆ కొబ్బరికాయను కలసములో మనం కొబ్బరికాయ ఎలా పెడతామో అదే విధంగా ఈ కుండ పైన కూడా కొబ్బరికాయను ఉంచాలి. ఉంచిన తరువాత ఎక్కడా కూడా ఇవి బయటికి రాకుండా ఉండే విధంగా నల్లటి దారంతో చక్కగా మొత్తాన్ని చుట్టాలి. అంటే ఈ మట్టి కుండను ఆ కొబ్బరికాయను రెండింటినీ కలిపి మొత్తానికి కూడా చుట్టాలి. అలా చుట్టి ఎవరికైతే ఎక్కువగా నరదిష్టి, నరపీడ ఉంటుందో వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి తల చుట్టూ ముందుగా సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అలాగే అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు తిప్పాలి. అలా తిప్పిన తరువాత ఆ మొత్తం ఆ ద్రవ్యం ఏదైతే ఉన్నదో దానిని అంతటినీ కూడా తీసుకుని పారేటటువంటి నీటిలో వెయ్యాలి.